అబద్ధమే. ఇట్టివారు దేవుడికి అసహ్యులుగా ఉంటారు, పాపం చేసేవారికి ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉన్నది. జనం కోసం భక్తి కాదండి. మాది పెదరా ఊరు. తెనాలి పక్కన ఒక పల్లెటూరు. ఇప్పుడు పెదరా ఊరు. మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకుని. బంధువులందరూ అక్కడే ఉన్నారు. చాలా జులాయితనంగా తిరిగాను. చాలా భయంకరంగా తిరిగాను. రౌడీయిజంగా, గాలితనంగా, అంటే చండాలంగా బ్రతికాను. అందరూ నా మొఖాన ఉమ్మి వేయాలనుకున్న వారే. కానీ అలాంటి నన్ను దేవుడు రక్షించుకుని, మార్చుకుని, ఆ ఊరు కూడా పెద్దగా వెళ్ళను. నేను ఎప్పుడో ఒకసారి అటు వెళ్ళొస్తూ ఉంటాను. అంతా దేవుని సేవలో 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 గడిచిపోతూ ఉంటుంది. ఈ రోజున 25 సంవత్సరాలైంది నేను దేవుడిని నమ్ముకుని. ఇప్పుడెప్పుడన్నా వెళ్తే, అబ్బాయి ఒకసారి మన ఊరిలో ప్రార్థన పెట్టరా, అయ్యా అల్లుడా ఒకసారి ప్రార్థన పెట్టవా అని అడుగుతున్నారు. కారణం ఏందో తెలుసా? నేను మారటానికి 25 సంవత్సరాలు పట్టింది. ఒక మనిషి చెడిపోవడానికి ఒక క్షణం చాలండి. ఆ దుర్నీతిలో ఒక్క మాట చాలండి. ఈ రోజున దూర ప్రాంతంలో సేవ చేసుకుంటూ బ్రతుకుతున్నాను. మీరు పిలిస్తే మీ సేవలోకి వచ్చి వాక్యం చెబుతున్నాను. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం అయ్యేంత వరకు దేవుడి పనిలోనే ఉంటాను. ప్రొద్దున మొదలుకుని రాత్రి వరకు ప్రభు పనిలో ఉంటాను. చుట్టాల దగ్గరికి వెళ్ళలేను, బంధువుల దగ్గరికి వెళ్ళలేను, కబుర్లు చెబితే వెళ్ళలేను. ఉదయం లేచిన కానీ చెక్కడో ప్రార్థన, చర్చిల్లో ప్రార్థన, ఉపవాస కూడికలు, సంఘ కూడికలు, మీటింగులు, దీంతోనే సరిపోద్ది. దేవుడిచ్చిన దాంతో బ్రతుకుతున్నాను. కటికి పేద స్థితిలో వచ్చాను. నా తల్లిదండ్రులు కూలి చేసుకుని బ్రతికిన వారు. కూలి డబ్బులతో నన్ను పెంచి చదివించారు. కూలి చేసుకుని పూటకు తికాణం లేని బ్రతికిన నేను ఈ రోజున 10 మందికి అన్నం పెట్టే స్థితికి వచ్చానంటే, మేలు చేయదగిన కూడా మేలు చేయటానికి సిద్ధపడుతున్నానంటే ఇది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏందో తెలుసుకోండి. ముందు పాపం ఎక్కడ పుడుతుందో తెలుసుకోండి. పాపం అంటే ఏందో నువ్వు తెలుసుకుంటే, పాపం ఎక్కడ పుడుతుందో తెలుసుకుంటే దాని ఏరులతో సహా పీకి వేసేవారిగా ఉండాలి. చిన్నప్పుడు మా నాన్న అంటూ ఉండాడు, మరి అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. చేదైన ఏరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై వెళ్ళవేళలా నీతో అంటు కట్టెనే. మన హృదయంలో పాపం పుడతం ఎందుకు, దాన్ని పీక్కోవటం ఎందుకు? ముందుగానే మనము పాపమన్న సంగతి గ్రహించి క్షమించు నాయనని చెప్పి ఆ సకలమైన దుర్నీతి నుంచి విడిపించబడి దేవుని మార్గం తప్పిపోకుండా మేలైన దాన్ని ఎంచుకు చేసుకుని మన హృదయంలో మరులు గొలపడుతున్నటువంటి ఆ పాప నైజాన్ని, వేరుని పీకివేసినప్పుడు దేవుని సియోను పర్వతం మీద ప్రభుత్వం ఉంటావు. ఆయన గుడారములో అతిథిగా ఉంటావు. హృదయంలో యథార్థత తప్ప మరి ఉండదు. నీతిని అనుసరించే నడుస్తావు. నిజం మాట్లాడేవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలో దేవుడు దీవించును గాక. దైవజనులకి సమయం ఇస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరి ముందు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన తమ్ముడు అశోక్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా వచ్చి చక్కని వాక్యం వినటానికి దేవుడు మిమ్మల్ని అందరూ పురికొల్పినందుకు మీ అందరూ కూడా ప్రభుపేట సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభు చాలా చక్కగా, కొద్దిమంది మీరు భయపడకుడి. మరి కొద్దిమందిగా ఉన్న మనల్ని దేవుడు ఆదరించి, బలపరిచి, మరి చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు మనకెంతగానో అందించాడు. దేవుడు మాట వినకపోవటమే పాపం. నేను ఎన్నో అవమానాలు, నేను వచ్చేటప్పుడు అన్నయ్యతో కూడా అదే చెప్పా. నేను యేసు ప్రభుని నమ్ముకున్న కంచె నాకు అవమానాలు వచ్చినాయి అన్నయ్య. అదివరకు లేవు. నన్నెవరు కించపరిచి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో, ఎప్పుడైతే ప్రభువుతో జీవిస్తున్నానో, ఎప్పుడైతే ప్రభువులో కలిగి ఉన్నానో, ఈరోజు కూడా నాకు అవమానాలు పోలా. కానీ అయినా కానీ ఏ రోజు కూడా నేను భయపడలా. నేను శ్రమలకి భయపడలా. ఏ బలహీనతకి భయపడలా. జనం లేరని భయపడలా. నేను దేనికి కూడా కుంగిపోలా. నేను ఒక్కటే, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూశాను.
ఒంటరిగా ఏడుచుకున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి. నేను ఎన్నో అవమానాలు పొందుకున్నాను. ఎన్నో నిందలు ఈ రోజుకి గూడా మరి ఎన్నో విషయాల్లో దేవుడు ఈ రోజున మరి అన్నయ్యను పంపించి, మరి ఆ అన్నయ్య నోటిని బూర శబ్దంగా వాడుకొని, చాలా చక్కగా ఏ విషయాల్లో తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో తప్పిపోకుండా ఉండాలి అనే దాని మీద అన్ని విషయాల్లో కూడా దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడాడు గనక, మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాము. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. లాస్ట్ ఆశీర్వాదం ఇస్తారు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు 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 నాయన. మహోన్నతుడా, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈరోజు పునరుద్ధానం తండ్రి, ఆరాధనలో ప్రభువా, పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో తోడుగా ఉన్నారు తండ్రి. అయ్యా, మంచి శ్రేష్టమైన మాటలు ప్రభువా మరి మీకు అందించారు ప్రభువా. మీ దాసుడిని బలపరిచి అభిషేకించి ప్రతి మాట కూడా తండ్రి నాయన మాకు మీరు అందించారు ప్రభువా. అయ్యా, నీ మాట వినకపోవటం పాపం నాయన, నీలో నివసించకపోవటం పాపం, నీ వైపు చూడకుండా ఉండటం పాపం, బైబిల్ చదవకుండా ఉండటం పాపం. నీ మాటకి లోపడకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రాత్రి నీ వద్దకు వచ్చేలాగా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు ప్రభువా. అయ్యా, భూకంపాలు, ఒక దేశాలకి యుద్ధాలు, అయ్యా ఎన్నో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతీది కూడా ప్రభువా మేము చూస్తున్నాము నాయన. నీ రాకడ సమయం దగ్గర పడుతుంది ప్రభువా. ఆజ్ఞను అతిక్రమించకుండా నీ మాటకు లోబడే బిడ్డలుగా, నీ మాటకి విధేయత చూపించే బిడ్డలుగా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. బలపరచండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడి వలె పరలోకం నుంచి దిగొచ్చినటువంటి దేవుడు నాయన. నీకే స్తోత్రములు నాయన. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభువా. అయ్యా, వాళ్ళందరూ కూడా నీ సన్నిధానంలోకి రప్పించుకొని ప్రతి ఒక్కరు కూడా మోకరించి నీ మందిరంలో గడిపే బిడ్డలుగా దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనం ముగించుకుందాము. కానుకలు సమర్పించు.